తేడా లేకుండా అందరికీ మోకాల నొప్పులు కాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి కదా. మన పిల్లల్ని చూస్తూ ఉంటాం, అసలు మన పెద్దవాళ్ళేమో ఎంతో స్ట్రాంగ్గా ఉన్నారు, కానీ మనము స్ట్రాంగ్గా లేము. మన పిల్లలు మనకంటే స్ట్రాంగ్గా లేరు. ఎందుకు అంటే మనం తినేటువంటి ఆహారం. కాబట్టి మనం ఆహారపు అలవాట్లను మార్చుకుందాము. ఎందుకంటున్నారా, నాకు ఒకటే అనిపిస్తుంది, నేను జాబ్ చేయడం మానేసానని చాలాసార్లు ఫీల్ అవుతాను. కానీ ఒకటి అనిపిస్తుంది, నేను జాబ్ చేస్తే నెలకు 1,00,000 సంపాదించేదాన్నేమో, కానీ ఆ 1,00,000 వస్తే మా బాబుకి ఆకలి వేస్తుంది అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి ఫుడ్ తీసుకొచ్చిన తర్వాత తినేవాడేమో. అలా కాకుండా నేను ఇలా మంచి కట్టెల పొయ్యి మీద వంట చేసి మంచిగా ఆర్గానిక్గా ఉండేటువంటి పదార్థాలు నేను మన తోటలో పండించి పెడుతున్నాను చూడండి. అంతకు మించి వెలకట్టలేనటువంటి సంపద ఇంకేం లేదేమో అనిపిస్తుంది. ఎంత సంపాదించినా కడుపు కోసమే కదా. అయితే మనం తినేటువంటి ఆహారము మంచిగా ఆర్గానిక్గా ఉన్నటువంటిది, ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా ఉండేది, ఇలా మంచి కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని తిన్నామనుకోండి, ఆ యొక్క తృప్తి ఇంకేది ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇలా అప్పటికప్పుడు మనం చేసుకొని ఫ్రెష్గా తింటే బాగుంటుంది. ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఆకలి మీద ఉంటాం కాబట్టి ఏదైనా బాగుంటుంది, కానీ దాన్ని వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కదా. మనం ఇంట్లో అనుకోండి, మంచిగా మనకి ఏ ఆయిల్స్ కావాలంటే ఆయిల్స్ ఫ్రెష్గా తీసుకొచ్చుకొని అప్పటికప్పుడు వాడుకుంటూ ఉంటాము. ఇదిగోండి, ఇలా అన్నింటినీ కట్ చేసుకుందాము. నల్లేరు పచ్చడి చేయడం చాలా ఈజీ. ఇవి ఒకటి కట్ చేసుకోవడమే చాలా టైం పడుతుంది. నాకు టమాటా పచ్చడి అయి ఉంటుంది. నేను టమాటా పచ్చడి తీసేసి ఆ కిలో దోశలు వేసుకోమని చెప్తాను. ఆ లోపల మిగిలిన కనుపులన్నీ ఇట్లే క్లీన్ చేసుకుందాము. ఓమైందన్న పావురం వచ్చిందని చూస్తున్నావా? కసిపట్టి పావురాన్ని కూడా చూపించాలి. పావురము 5-6 పైప్ల మీదకే లెక్కింది. అది అట్లాంటప్పుడు దాన్ని చూపించాలి. నేను ఏమైందబ్బా అనుకుంటున్నాను. ఇదిగో ఇలానే అన్ని కనుపులు క్లీన్ చేసుకుందాము. టమాటా పచ్చడి తీసేస్తాము, దోశలు వేసుకోద్దాం. అక్కడ పావురం చూడండి. మనం వీడియో తీద్దాం అనగానే పారిపోతుంది. రండి చూద్దాము. ఇప్పుడు నేను దోశలు వేయాలి, మా మమ్మీ వేరే పని చూస్తుంది. ఇప్పుడే దగ్గరికి వచ్చేసింది. ఏమైంది? అడిగంటే దానికి వచ్చేసింది. అడిగంటిందా? ఇంకా పైన తీసేసామనుకో, ఇంకొంచెం నీళ్ళు ఉంది కదా అని మళ్ళీ పెట్టిన కదా. కట్టెల పొయ్యి కదా, మనం కంట్రోల్ చేయలేము కదా. చేస్తాం, కంట్రోల్ చేయొచ్చు, కానీ కట్టెల పొయ్యి తొందరగా వేడవుతుంది తెలుసా. ఇది మంచి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని తాలింపు వేసుకోవచ్చు కదా. కానీ ఇది ఫస్ట్ మంట రావాలంటే కొంచెం కష్టం, కొంచెం టైం అంతే. ఇది మనకి మాడిపోయింది, కానీ ఇంకా పైన తీసేసుకుందాము. యాక్చువల్గా ఇంకొంచెం వాటర్ ఉంది కదా అనేసి మళ్ళీ పెట్టేసి అక్కడ వేరే వీడియో షూట్ చేసుకుంటా ఉన్నాను. ఇది చల్లారనిద్దాము. మన పొయ్యి అయితే